పాండిచేరి దగ్గరలోనే ఉన్న మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ దగ్గరికి అయితే వచ్చాను. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మ్యాంగ్రోవ్ అడవి అనమాట. ఈ ఫారెస్ట్ లో పడవ ప్రయాణం అనేది ఎంత బాగుంటుందంటే ఎక్సలెంట్ వ్యూస్ అయితే మనకి కనిపిస్తాయి అనమాట. అలా మనము ప్రకృతి ఒడిలోకి వెళ్తున్నట్టుగా ఉంటుంది అనమాట. నేచర్ మనల్ని ఆహ్వానిస్తున్న ఫీలింగ్ అయితే మనకి వస్తది. అలా పడవలో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ చెట్ల మధ్యలో నుంచి మనము వెళ్తూ ఉన్నప్పుడు ఎంత బాగుంటుందంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మనము ఇలాంటి నేచర్ ఫ్రెండ్లీ వాటికి వెళ్తూ ఉండాలి అప్పుడప్పుడు, చాలా బాగుంటుంది. ఇక్కడికి మనము చేరుకోవాలంటే పాండిచ్చేరి నుంచి సుమారు మనము 65 కిలోమీటర్ల దూరం అయితే ప్రయాణించి చిదంబరం సమీపంలో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనము వెళ్ళాలంటే మనకి మంచి వ్యూ అనేది ఎప్పుడు ఉంటుందంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి, అంటే చలికాలంలో మనం కనుక వెళ్తే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. ఆ వ్యూ పాయింట్స్ గానీ, తర్వాత వెదర్ గానీ ఎక్సలెంట్, మనకి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఫ్యామిలీ తోటి హ్యాపీగా మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది బోటింగ్ అనేది ఇక్కడ. అంతేకాకుండా మనకి ఇక్కడ మనమే ఫిషెస్ ని పట్టుకొని వండుకోవచ్చు అనమాట. సో అది కూడా చాలా బాగుంటది. ఇలా రకరకాల అడ్వెంచరస్ సంబంధించినవి కూడా ఇక్కడ చాలా ఉంటాయి అనమాట. గేమ్స్ మనకి నచ్చినటువన్నీ మనము సెలెక్ట్ చేసుకొని ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటది. ఇక సీ ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి స్పాట్. లొకేషన్స్ అయితే అదిరిపోయినాయి. అసలు నాకు డిఫరెంట్ అనిపించినాయి. అసలు చాలా రిఫ్రెషింగ్ అయితే అయ్యాను నేనైతే. హ్యాపీగా మనం వన్ డే టూర్ అయితే చేసుకోవచ్చు. బాగుంటది. ఖచ్చితంగా మీరు గనక పాండిచ్చేరి గనక పోతే ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనే దానికి ఖచ్చితంగా వెళ్ళండి. చాలా సూపర్ స్పాట్ అనమాట. ఇక్కడ ఎన్నో మూవీస్ కి సంబంధించిన షూటింగ్స్ కూడా అయితే జరిగినాయి. చాలా ప్రసిద్ధి చెందింది అనమాట. ఇక్కడ మనము అద్భుతమైన అనుభవం అయితే ఖచ్చితంగా మనకి కలుగుతుంది అనమాట. ఇక మనకి ఫొటోస్ గానీ, వీడియోస్ గానీ మంచి మూమెంట్స్ అనమాట క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటది. ఇది వాళ్ళ వీడియో. అండ్ మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. జై హింద్. ఐ లవ్ మై ఇండియా. ఐ లవ్ మై కంట్రీ.